గురువా ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించానా? వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో పిఎఫ్ 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా ఏంటయ్యా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చెయ్యి, వెళ్ళు. నీలా ఇలా రా. ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు. ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు. పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు. కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం, పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు. లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రి. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదో కేపీఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. లేలా, రా లోపలికి రా. అందంగా ఉన్నావు. ఏమండి, లేండి, ఈ మాత్రం వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి, పడుకోండి.
చెప్పినట్టుగానే వచ్చావే, ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. కేపీఆర్ అక్క చెప్పినట్టే వినడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కేపీఆర్ అక్క ఇచ్చిన ఇంట్లోనే నేను మా ఆయన ఉన్నాం. ఎంతో గొప్పగా బతకాలనుకున్న జీవితం దశ మారిపోవడం మొదలైంది. ఈ మందు తీసుకురండి. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. డబ్బులు ఇవ్వండి. 200 తగ్గుతున్నాయి. డాక్టర్ ట్రిప్స్ ఎక్కించాలన్నారు. ఒకరోజు ఇక్కడే ఉన్నాయి, మేము చూసుకుంటాం. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి తర్వాత రండి. మర్చిపోకుండా వచ్చేటప్పుడు ఈ మెడిసిన్స్ కొనుక్కురండి. ధారిని చూస్తే ఎంత మాత్రం కొనలేం. ఇప్పుడేం చేద్దాం? నేను పనికి వెళ్తాను. రేపే ఆఖరి రోజు. రేషన్లో బియ్యం వస్తువులు కొనాలి. నేను వెళ్తాను నేలా. కవిత, నేను కూడా వస్తాను. నీకు రేషన్ అంగడి, నాకు మందుల అంగడి. మామూలు ఎక్కడయ్యా సార్, అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు? ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఏయ్, ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. వాక్యండి సార్, డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని నిన్నే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాలినోళ్ళారా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది. అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి. అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు. సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరేరా వెళ్దాం. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి.
ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు. తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి. మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సార్, రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రాదేవయ్య, రామా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్. ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి. నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి. సార్, మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా. మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా. ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి. ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు దేవుడయ్యా.
మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి. మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను. నీలా, ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా, మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా, నాకు పూరి తీసుకురండి. ఇప్పుడిప్పుడే ఆపరేషన్ జరిగింది, నూనెతో చేసింది వద్దు. అన్నా, ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం తిను, కావాలి ఓకే? సార్? ఇంకొంచెం. 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా, మనిషి కనపడ్డా మనిషి యాడికి వెళ్ళావు? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను నేను. రాత్రికి వచ్చేయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే, ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలో? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోయి వచ్చేయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే, నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాస్త చూసుకుని వెళ్ళి మరే. నీలా, మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా, నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు, ఆ పార్సల్ ఇవ్వయ్యా. సార్, వస్తాను. ఇలా మర్చిపోక, వీలైతే త్వరగా వచ్చేమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం. సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా.
ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి, ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. నీలా రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నీలా చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కష్టమన్నీ మర్చిపోయావా? అల్వా, కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్విచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే, నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేలా. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడెవడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను సరిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్దే పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులా తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నిన్ను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఆపువే, ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను, అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచాడు. ఏ నుయ్యగా చూసుకోపోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా. నీలా, 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 లేవే, పైకి లే. భార్య ఈ పని చేస్తుందని తెలిస్తే ఏ మగాడికైనా కోపం వస్తుంది. మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తన పని అయిపోయింది, నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, అందుకని తినకుండా ఇలాగే పాడుంటావా? నీ భర్త ఎక్కడికి వెళ్ళలేదు, తన సొంతూరులోనే ఉన్నాడు. నిజమేనే, వెళ్ళి చూడు. బయలుదేరు, జాగ్రత్త. ఏ చూసుకుని వెళ్ళదే, దెబ్బలాడకుండా మాట్లాడి తీసుకురా. అడ్డగాడిదా, బైపాస్ రోడ్ లో లారీ లాపేదానికి ఇక్కడంటే పని. సరిదానా, నా వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే.
పర్వాలేదు, నన్ను బాగా తిట్టు, తప్పంతా నాదే. నా తాళిని కాపాడుకోవడానికి కదా నేను తప్పు చేశాను. పదండి, ఇంటికి వెళ్దాం. రండి. ముట్టుకోకో, సంపేస్తా. పోవే బజారుదానా. నేను అలా అనుకునుంటే మీ ప్రాణాలు పోయిండేవండి. పర్వాలేదు, ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. పదండి, రండి. మర్యాదగా నుంచి పో. కంచే చేనుమేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడే? రోజుకో మగాడి దగ్గర పడుకొని ఇప్పుడు పతివ్రతేషాలేస్తున్నావా? బరి తెగించావే, పోవే ఇక్కడి నుంచే, లేదా నరికి పారేస్తాను. ఏం చేస్తున్నావు? రావే బయటికే. ఏమైంది అలా గొంతు తీసుకొని అరుస్తున్నావు? నీ సవితి వచ్చింది, వచ్చి చూడు. పక్క పంచుకోవాలని వచ్చిందే, వచ్చి చూడు. ఎవరి అది? నువ్వెవరు అలా అనడానికి? సంపెత్తాను, జాగ్రత్త. వేరే పెళ్లి చేసుకున్నారా? అవునే, చేసుకున్నాను. అదడగడానికి నువ్వే వత్తివే, గాలి తిరుగులు తిరిగేదానా. ఏమండి, 4 గూళ్ళు తిరిగి కుక్కల సింపరిస్తున్నా బతుకుతున్నా నీకు. నేనిచ్చిన భిక్షని నీకు ఈ తాళి. నువ్వేంటే భిక్ష పెట్టేది? వీధిలో తిరిగే కుక్క అడ్డమైన వాడి దగ్గర పడుకొని డబ్బులు తెచ్చుకుని. బరువు తీసినావు కదా. అయితే మరి నేను నీ భార్యని కాదా? రోడ్డు పక్క నిలబడు, నీ మొగుళ్ళు వరుసలో వస్తారు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో బావా, దీని సంగతి నేను చూస్తాను. ఏదైనా మాట్లాడితే నరికి పారేయండి దీన్ని. నువ్వు వెళ్ళయ్యా, దీన్ని నరికి పోగులేస్తాను. ఏమండి, వెళ్ళొద్దండి. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరండి. నన్ను మీతో పాటు తీసుకు. ఏదైనా లారీ కింద పడి సాఫే. బరి తెగించిన గాడిద. ఏవండి, మీకోసమే కదా నేను అన్నీ పోగొట్టుకున్నాను. మీరే నన్ను వద్దంటే నేను ఇంకెందుకు బతుకుండాలి? అన్నా, రామప్రసాద్కి కొంచెం ఎక్కువ మంది పోయానా? దొంగ మోడల్ని ఊరు నుంచి తెరమేయాలన్నా. నా ఇంటికి వచ్చి నన్ను రమ్మంటానన్నా. అది దాన్ని పంచాయతీకి పిలిపించి కొరడాలతో కొట్టించాలన్నా. దాన్ని అలా కాదన్నా, పంచాయతీలో గుడ్డలు లేకుండా నిలబెట్టి దాన్ని చంపేయాలన్నా. ఆ నిలువు గాడిదని అడ్డగాడిద మీద ఊరేగించాలన్నా. దాన్ని ఈ అవమానం భరించలేనురా. లేదురా, నువ్వేం చెప్తే అది చేస్తానన్నా. ఇంకో గ్లాస్ పైరా. నువ్వేనా ఏడుస్తా? నేనున్నానన్నా, నేను చూసుకుంటానన్నా. ఏంట్రా చూస్తావు? ఏం చూస్తావురా? నా పరువు పోయిందిరా. దిగులు పడతానా? వద్దురా, నన్ను వదిలేయండిరా. బయటికి చెప్పలేకపోతున్నాను రా. వదిలేయండి, నన్ను ఒంటరిగా వదిలేయండిరా. పొండురా, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానా? నువ్వు బాగుండాలనేరా నేను పిల్లని చూసి నీకు పెళ్లి చేశాను. కానీ ఆ నీల వల్ల పరువు పోయిందిరా. నిన్ను ఆ ఎమ్మెల్యే ఉమ్మేసి తిట్టాడ్రా. చావాలనిపిస్తోందిరా. ఆ నీలాని నువ్వు ఆశపడ్డట్టుగానే నీ దగ్గరికి పంపించుండాల్సింది ముందు.
నన్ను కాపాడుతున్న పేరు చెప్పి తన కొవ్వు అందరితో కరిగించుకుందన్నా. డబ్బు కోసం కాళ్ళు సాపిందన్నా. డబ్బు కోసం ఒకరితో పడుకోవాలనుకుంటే నీకు వ్యాధి వచ్చే వరకు నేను ఆగుండేదాన్ని కాదయ్యా.